హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ ఒక చిన్న క్యాబేజీతో రెండు అద్భుతమైన వంటలు అయితే చేశాను. ఇంట్లో వెజ్ తినని వాళ్ళు ఒకవైపు, నాన్ వెజ్ తినని వాళ్ళు మరోవైపు ఉంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటి సమయంలో ఒకే క్యాబేజీతో ఇద్దరికీ నచ్చేలాగా రెండు వంటలు అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. రెండు వంటలకి ఒకే క్యాబేజీ ఉపయోగించిన రుచి మాత్రం పూర్తిగా వేరేగా ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు వెజ్ వెర్షన్ బాగా నచ్చిందా లేక నాన్ వెజ్ వెర్షన్ బాగా నచ్చిందా కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ రెండు కూడా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. క్యాబేజీని నీట్గా కడిగి వీలైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో అయితే వేసుకోవాలి. ఈ క్యాబేజీ కూడా వేసాక ఒకసారి బాగా కలుపుకొని క్యాబేజీ తొందరగా ఉడకడానికి చిటికెడు పసుపు అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో అయితే పెట్టుకొని మూత పెట్టి మధ్యని కలుపుకుంటూ పూర్తిగా వేగే వరకు క్యాబేజీని అయితే ఫ్రై చేసుకోవాలి. కొంతమందికి క్యాబేజీ అసలు అయితే తినరు, స్మెల్ కూడా ఇష్టం ఉండదు. కానీ ఈ ప్రాసెస్లో 2 రకాల డిష్లు ట్రై చేస్తే అసలు క్యాబేజీతో ఇంత టేస్టీగా చేయొచ్చా అని అనిపిస్తుంది. ఎలాంటి మసాలాలు వాడకపోయినా చాలా టేస్టీగా వస్తుంది. క్యాబేజీ పూర్తిగా వేగిన తర్వాత కొంచెం సపరేట్ చేసుకోవాలి సెకండ్ డిష్ కోసం అనమాట. ఇప్పుడు మిగిలిన క్యాబేజీ ఫ్రైలో ఒక 3 ఎగ్స్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ అనేది మీ ఆప్షన్ అనమాట. ఎన్ని కావాలో అన్ని అయితే వేసుకోవాలి. అంతేకాదు మసాలాలు వేసుకోవాలి అనిపిస్తే మాత్రం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వాడుకోవచ్చు అనమాట. కానీ అన్నిటిలో మసాలా వేస్తే అంత బాగోదు. కొన్నింట్లో వేస్తేనే బాగుంటుంది, కొన్నింట్లో వేయకపోతేనే బాగుంటుంది. కానీ ఇందులో ఎలాంటి మసాలాలు వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఎగ్స్ని వేసాక పొడిగా వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకొని మీరు స్పైసీగా కావాలి అంటే మరో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కారం వేసాం కాబట్టి పచ్చివాసన పోయినంత వరకు ఒక 2-3 మినిట్స్ అయితే అలా కలుపుకుంటూ ఉండాలి. ఇంట్లో ఎలాంటి కాయగూరలు లేనప్పుడు ఒక చిన్న క్యాబేజీ ఉంది, 5 to 6 మెంబర్స్ వరకు ఎలా సరిపెట్టాలి అనేటప్పుడు మాత్రం ఇలాంటి డిష్లు అనేది వాడండి. ఎక్కువ క్వాంటిటీ అనేది వస్తుంది. ఇప్పుడు 2-3 మినిట్స్ అయిన తర్వాత లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అసలు క్యాబేజీ వేసామా అని కూడా అసలు వాళ్ళకి తెలీదు. చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. మరి సెకండ్ డిష్ కూడా ఎలా చేయాలో చూసేద్దామా. స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని సైడ్కి తీసి పెట్టుకున్న క్యాబేజీ ఫ్రైని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అది వేగేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని కాస్త కొత్తిమీర అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు అలాగే కాస్త జీలకర్ర అనేది వేసుకోవాలి. అల్లం అయితే అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అల్లం అయితే వేయవసరం లేదు. ఇందులో మీకు నచ్చితే మాత్రం పుదీనా 2 రెమ్మలు అయితే వేసుకోవచ్చు, లేదన్నా బాగానే ఉంటుంది. కొద్దిగా నీళ్ళైతే వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని కొత్తిమీర పేస్ట్ని క్యాబేజీ ఫ్రైలో అయితే వేసుకొని ఆయిల్ పడితే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు. కొత్తిమీర వేసాం కదా, అది పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. మూత పెట్టి ఒకసారి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్యన కలుపుకుంటూ ఉండాలి 2-3 నిమిషాల పాటు. ఇలా కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల వరకు కొబ్బరి పొడి అనేది వేసుకోవాలి. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకున్నా బాగుంటుంది, కానీ పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరే బాగుంటుంది. పచ్చి కొబ్బరి అనేది పేస్ట్లో వాడితే బాగుంటుంది. ఎండు కొబ్బరి అనేది ఏ ఫ్రైలో వేసుకున్నా ఆ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది, అంత బాగుంటుంది ఎండు కొబ్బరి వేయడం వల్ల. ఎండు కొబ్బరి వేసాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే వెజ్లో కూడా చాలా టేస్టీగా ఉండే గ్రీన్ క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ 2 డిష్లు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అసలు క్యాబేజీతో చేసామా అని మీకే అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఎలాగొచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.